ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎట్టెట్లా అక్రమాలు జరుగుతున్నాయి, తర్వాత టైం అయిపోయిన తర్వాత కూడా టైం అయిపోయిన తర్వాత 45 నిమిషాల దాకా ఉంచిండ్రు అని చెప్పేసి ఒక మిత్రుడు వచ్చిండు. ఏ సెంటర్, ఏం కథ, విషయాలు ఏంది, ఏం ఎగ్జామ్, అదంతా కూడా క్లియర్ చెప్పండి. భారత ప్రభుత్వం సంబంధించింది డిపార్ట్మెంట్ అనేది. ఓకే, సెంట్రల్ ఎగ్జామ్ ఇస్రో సంబంధించి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అన్న. ఓకే, సో NRSC. సో అది నిన్న ఎగ్జామ్ జరిగిందన్న. ప్లాట్ నంబర్ 9 అరుణోదయ నగర్ భాగ్యలత బస్ స్టాప్ ఆపోజిట్ విజయవాడ హైవే దగ్గర ఐఎన్ డిజిటల్ జోన్ లో ఐఎన్ డిజిటల్ జోన్ లో ఎగ్జామ్ జరిగింది. నేను రాసిన ఎగ్జామ్ వచ్చేసి సెకండ్ షిఫ్ట్ అన్న. సెకండ్ షిఫ్ట్ అంటే టైమింగ్ ఏంది? రిపోర్టింగ్ టైం ఏమో 12:30 అన్న. ఓకే, గేట్ క్లోజింగ్ ఏమో 1:30. ఇది సెంటర్ కోడ్ అన్న 8752. రిపోర్టింగ్ టైం 12:30, గేట్ క్లోజింగ్ టైం 1:30. తర్వాత ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 to 3:30 అన్న. ఓకే, సో మేము ఎగ్జామ్ రాస్తున్నాం. 3:30 అయిపోయింది. అందరికి ఒకటేసారి కండక్ట్ చేసి CBT ఎగ్జామ్ అన్న. రాసిన తర్వాత 15 మంది వాళ్ళే మాకు చెప్పారు. 15 మంది ఇంకా ఎగ్జామ్ కాలేదు. మాతో పాటు స్టార్ట్ అయినప్పుడు అన్న ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే 5-10 నిమిషాలు. అవును, అంతే. 45 నిమిషాలు ఎట్లా లేట్ కండక్ట్ చేస్తారు? 45 నిమిషాలు కండక్ట్ చేసినట్టు దాని అర్థం ఏంది? వాళ్ళు దివ్యాంగులు కాదన్న. ఒకటి వాళ్ళు దివ్యాంగులు అయితే కొంచెం స్పెషల్ టైం ఇస్తారు వాళ్ళకి. స్క్రైబర్ కాదు అంటే ఏదైనా స్క్రైబర్ అంటే దివ్యాంగులకు ఏం చేస్తారంటే స్క్రైబర్ ఇంకో మనిషిని పెట్టి వాళ్ళకి ఎగ్జామ్ రాపిస్తారు. అది కూడా కాదు. సో మేము రేజ్ చేసాం, చాలా మంది రేజ్ చేసాం. లోపల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ దాంట్లో ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ లో నేను ఉన్న వ్యక్తి కంప్లైంట్ చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. నిన్న మేము ఇక్కడికి వచ్చాం. మాకు ఎక్కడికి వెళ్ళాలనేది మాకు తెలియదు, హైదరాబాద్ కాబట్టి ఇక్కడికి వచ్చాం. నిన్న తర్వాత లైవ్ లో ఉన్నామని ఇవాళ వచ్చాం. సో అక్కడ ఏంటంటే మేము సిబ్బందిని అడిగాం, ఏంది మరి 45 నిమిషాలు వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? ఇప్పుడు క్యాజువల్ గా ఎవరికైనా స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఒకవేళ డిపార్ట్మెంట్ పరంగా అట్లా ఏదైనా ఎక్కువ సమయం ఇస్తే, మాకు 90 minutes ఇచ్చారు. 80 questions 90 minutes. వాళ్ళకి 120 minutes కానీ ఇంకా ఎక్కువ ఇస్తే మెన్షన్ చేస్తారు హాల్ టికెట్ లో. మరి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ మెన్షన్ చేస్తారు. మరి మెన్షన్ చేసినప్పుడు మమ్మల్ని పోనిస్తారు. 30కి కంప్లీట్ అయిన పోనిస్తారు, వాళ్ళకి కంటిన్యూలో ఉంటుంది. అలా కాదు, వాళ్ళ కోసం మమ్మల్ని ఆపారన్న. ఓకే, సో ఇక్కడ మేము ఆ సిబ్బంది 45 నిమిషాలు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఇచ్చి ఆగిండ్రు. మాది అయిపోయింది. మేము 1:09 నిమిషాలు అన్న మాకు ఎగ్జామ్. మాది అయిపోయిన తర్వాత వాళ్ళకి 45 నిమిషాలు ఎక్స్ట్రా. అప్పటికి మాకు బయటకు రాణిస్తలేరు. ఓకే, మమ్మల్ని లోపలనే ఉంచారు. వాళ్ళది అయిపోయిన తర్వాత బయట పంపారు. సో మేము ముందు వస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్పెషల్ గా ఎగ్జామ్ జరుగుతుందని బయటకు చెప్తామనే ఉద్దేశం కొద్దీ మమ్మల్ని ఆపారు. మేము సిబ్బందిని, నేను కానీ మా మిత్రులు కానీ, అంటే మేము అందరం ఇండివిజువల్ గా ఎవరి ఊరు నుంచి వాళ్ళు వచ్చి రాసిన వాళ్ళం. ఎవరికి అంత పరిచయాలు లేవు. కొంతమంది నిన్న కోపం మీద ఉండి ఇక్కడికి వచ్చాం. సో వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఏం చెప్తున్నారు, వాళ్ళు లేట్ గా వచ్చారు బాబు, NRSC వాళ్ళు అవకాశం ఇస్తారా? అందరి సమాధానాలు సేమ్ లేవన్న. కొంతమంది ఒకసారి ఏమన్నారు, లేట్ గా వచ్చారు బాబు, NRSC వాళ్ళు అలో చేశారు 15 మందిని అంటారు. ఇంకోసారి అడిగితే ఏమన్నారు, లేదు బాబు వాళ్ళు లోపల వచ్చి కూర్చున్నారు, టైంకి వచ్చి వాళ్ళకి తెలియదంట. అన్న ఇది NRSC ఎగ్జామ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్ చేయడం తెలుసు, నిమిషం అటు ఇటు అయితే తీసుకొని అప్లికేషన్ చేయడం తెలుసు అంత అన్న. ఆడ సెక్యూరిటీ స్పీడ్ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు పేపర్ పట్టుకుని హాల్ టికెట్ పట్టుకుని ఎగ్జామ్ సెంటర్ దగ్గర పోతే తమ్ముడు ఆడ అతికిచ్చి హాల్ టికెట్ నంబర్ చూసుకొని ఎమ్మడికి లోపల 5 నిమిషాల ముందు పోయినా. మరి వాళ్ళకి స్పెషల్ గా ఎట్లా 45 నిమిషాలు అంటే ముందే, ఒకవేళ లేట్ వచ్చినా ఎట్లా వచ్చారు, ఒకవేళ ముందు వచ్చి టైం కు లోపల వచ్చినా 45 నిమిషాలు వాళ్ళకి వేరే ఫ్లోర్ లో ఏం బ్రీఫ్ జరిగింది, ఇవన్నీ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలన్నా. మా డిమాండ్స్ ఒకటే, ఫస్ట్ ఆ ఎగ్జామ్ రద్దు చేయాలన్నా, రద్దు చేసి చట్ట ప్రకారం మళ్ళీ నిర్వహించాలి. ఎందుకంటే అందరం పేమెంట్ చేసిన వాళ్ళం. ఓపెన్ వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఉంటది, స్పెషల్ కానీ అమౌంట్ ఉంటది. సో అది పర్మనెంట్ గా NRSC నోటిఫికేషన్ నంబర్ అన్న, సెంట్రల్ ఎగ్జామ్ అన్నమాట. సెంట్రల్ ఎగ్జామ్ అన్న. ఇది నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి NRSC UPSC కాదన్న, ఇది NRSC వాళ్ళు. NRSC RMT 4/2025. ఈ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 10/11/2025 అన్న. సో ఈ నోటిఫికేషన్ ని పర్మనెంట్ గా రద్దు చేయాలనేది ఒక డిమాండ్ అన్న. దాని తర్వాత రద్దు చేసిన తర్వాత మళ్ళీ న్యాయం చట్ట ప్రకారం మాకు తర్వాత మళ్ళీ నిర్వహించాలి. ఇంకొకటి అన్న, ఐఎన్ డిజిటల్ జోన్ సెంట్రల్ కోడ్ వచ్చేసి 8752. విజయవాడ హైవే భాగ్యలత బస్ స్టాప్ దగ్గర ఆ ప్లాట్ నెంబర్. ఆ సెంటర్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేయాలన్న. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్, నేను కూడా చదివినా. నేను అన్న ఈ నోటిఫికేషన్ల కోసం 3 PGలు చేసి ప్రిపేర్ అవ్వకుండా తల రాసుకుంటూ హైదరాబాద్ బాగుంటది అన్న. నా సిచ్యువేషన్ ఎట్లా అంటే, సాయిబాబా టెంపుల్ లో పొద్దున్న టిఫిన్ ఇస్తారన్న బాక్స్. అవును, ఆ బాక్స్ దిల్సునగర్ కాదన్న, ఇక్కడ శివం టెంపుల్ అక్కడ మార్నింగ్ ఇస్తారు. దిల్సునగర్ లో మధ్యాహ్నం ఇస్తారు. ఇక్కడ మార్నింగ్ ఇస్తే ఆ బాక్స్ పట్టుకొని పొద్దున సగం, సాయంత్రం సగం తింటామన్నా. మధ్యాహ్నం ఆకలితో ఉంటాం. అట్లాంటి సిచ్యువేషన్ అట్లాంటిది మేము ఆశపడి కష్టపడి చదువుకుంటాం. బాగుంటుంది. ఇట్లా జరుగుతుందన్న. అసలు ఈ నోటిఫికేషన్ పర్మనెంట్ గా క్యాన్సిల్ చేయాలి. తర్వాత ఐఎన్ డిజిటల్ జోన్ పర్మనెంట్ గా మూసివేయాలన్న. తర్వాత ఎవరైతే అవకతవకలు పడ్డారో
వాళ్ళని కంప్లీట్ గా చట్ట ప్రకారం చట్టం ముందు నిలబెట్టాల్సిందే అన్న. Yes. ఎందుకంటే చాలా మంది భయపడి ఇప్పుడు అన్న కొంతమంది నా బాధ ఇట్లా ఉంటే కొంతమంది ఛాయ్ లేకుండా ఆకలి చంపుకుంటారు అన్న. అవును. ఇట్లాంటి ఒకటే సిచ్యువేషన్ పూట తింటారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక్కడికి వచ్చినాం అన్న మేము. తప్పకుండా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. తర్వాత ఇక్కడ నేను ప్రజెంట్ సంబంధిత ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అన్న. ఆ సంస్థకు కూడా మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసిన తర్వాత దాని ముందుకు తీసుకెళ్దాం. యాక్చువల్లీ ప్రొసీజర్ అంతా నేను సింగిల్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ CC ఫుటేజ్ కూడా తీయించాలి. అన్న అది. సో దీని మీద న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చి తప్పకుండా మనం కూడా మాట్లాడదాం. మీరు కూర్చోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ పోలీస్ స్టేషన్లో సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. తర్వాత దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తున్నటువంటి NRSC ఉంది కదా, ఇంకా 5 రోజుల్లో రిజల్ట్ అన్న ఇమీడియట్లీ ఎగ్జామ్ ఆపితే బాగుంటుంది. ఎందుకంటే 5 రోజులు రిజల్ట్ వచ్చింది 100% ఆపాల్సిందే. ఎందుకంటే ఇది మొత్తం కూడా మోసం. ఇది 45 నిమిషాల పాటు ఉట్టిన కూర్చోబెట్టి అంటే వాళ్ళని ఎగ్జామ్ రాయించిండ్రు, వీళ్ళని ఉట్టిన కూర్చోబెట్టిండ్రు అంటే ఇది పెద్ద మోసం. కాబట్టి NRSC అంటే ఒక నిరుద్యోగి బాధ ఎట్లుంటది అంటే అట్లుంటది. పొద్దున ఇంత టిఫిన్ తీసుకొని దాన్నే పొద్దున మధ్యాహ్నం ఇంత తిని అసలు యాక్చువల్గా తెలియనటువంటి పరిస్థితులు ఉంటారు. తర్వాత మధ్యాహ్నం ఇప్పుడు ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఎక్కడేది దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, మధ్యాహ్నం ఇక్కడ శివన్ టెంపుల్లో మీరు పొద్దున ఇస్తారు, మధ్యాహ్నం ఇక్కడ సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్నగర్లో మధ్యాహ్నం ఇస్తారు. అయితే అది ఆ భోజనం చేసి వాళ్ళు కష్టపడి చదువుకొని ఇట్లా వేసుకుంటుంటే లాస్ట్కి వస్తే ఈ లంగా కొడుకులు ఇట్లా గ్రూప్ 1కి సంబంధించి ఏడేసినవరా అని సెంటర్ అని చెప్పేసి అడిగితే సెంటర్ పేపర్ వాల్యుయేషన్ ఏడేసినవరా అంటేనేమో ఇక్కడ ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవో ఇక్కడ ఇది ఏది JNTU వాల్యుయేషన్ వర్క్ ఫర్ గ్రూప్ 1 ఎట్ JNTU ఫ్రమ్ 7/11/2024 టు 12/1/2025. మీకు డీటెయిల్స్ అని వాట్సాప్ ఇది ఉన్నది కదా. తర్వాత ఇక్కడ కోర్టు చెప్పింది అట్లా ఎట్లా చెప్పారు, ఇది ఎక్కడ చేసిన అన్న మరి వాల్యుయేషన్ అని చెప్పేసి అంటే కోర్టు చెప్పింది. In a centralized place or distributed over several centralized. All of them were there in the Murray Chennareddy Institute. It's a very big institute. It's administrative. ఇక్కడ చేసినామని చెప్పేసి అంటే మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో చేసినామని చెప్పేసి అక్కడ ఏది కోర్టుకి చెప్పింది. ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ వాళ్ళన్న బెదిరించారు, అడిగిన ప్రశ్నించాలని బెదిరించారు. మీరేమో తోపులా అది ఇది అన్న. ఆ ఫుటేజ్ మొత్తం అన్న ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో డిజిటల్ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అన్న. ఆ డిపార్ట్మెంట్ ద్వారా CC ఫుటేజ్ మొత్తం చెక్ చేయాలన్న. ఒక ఎటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. పాపం జీవితాలే పరంగా పెట్టేసి నిరుద్యోగులు కష్టపడతా ఉంటారు. మీరు పడే లంగకథల వల్ల జీవితాలు ఆగమవుతారా బాబు. కాబట్టి చాలా జాగ్రత్తగా 100% వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ గ్రూప్ 1కి సంబంధించి కూడా ఇది కూడా తేలాలి లెక్క. ఇప్పుడు రేపు మళ్ళీ రిజల్ట్స్ ఏదో దాని బట్టి కోర్టు తీర్పు ఏదో ఉన్నది, ఇది కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా గ్రూప్ 1 అభ్యర్థులు అంటే ఎంత బాధ ఉంటుంది. జీవితాలు పెడతారు. నేను కూడా గ్రూప్ 1 క్యాండిడేట్, నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్. నేను ఎస్ఏ రైటింగ్ స్టేట్ ఫస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫస్ట్. నాకు నెట్ సెట్ టెట్ బిట్ ఇవన్నీ ఉన్నాయి, క్వాలిఫికేషన్లు ఉన్నాయి. MA BEd TPT PhD అది కావాల్సిన క్వాలిఫికేషన్. కానీ ఈ లంగ కథలు పడడం వల్ల మొత్తం కూడా చాలా మంది నిరుద్యోగులు నష్టపోతా ఉన్నారు. పాపం చూసిగా ఒక నిరుద్యోగి బాధ ఎట్లుంటుంది అనేది మాట్లాడదు మిత్రం, కూర్చోండి.